నమస్తే, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers. ఎవరికైనా సరే పోలీస్ ట్రైనింగ్ ఆర్ఎల్స్ పోలీస్ జాబ్, పోలీస్ ఆఫీసర్ ఎలా ఉండాలి అని ఏమైనా అనుకుంటే మాత్రం ఈయన చేసినటువంటి పాత్రలు అన్నీ చూస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది, ఒక అవగాహన వచ్చేస్తుంది అనమాట. 1994లో ముఠా మేస్త్రిలో అలా ఫ్లాష్ మ్యాన్ లాగా కనిపించి ఆ తర్వాత 2019లో మహర్షితో రీఎంట్రీ ఇచ్చినటువంటి శ్రీధర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మరి అప్పటి విషయాలు, ఇప్పటి విషయాలు, ఈ పోలీస్ కథ వెనకున్నటువంటి రీజన్ ఏంటి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేది. ఇంకా ఆలస్యం చేయకుండా నమస్తే. నమస్తే అండి. ఫ్లాష్ అయ్యారా అసలు వాట్ ఎంట్రీ అంటే ఇంత మంచి ఇంట్రో ఇస్తారని నేను అనుకోలేదు కానీ బట్ నైస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. 1994లో ముఠా మేస్త్రి కాలేజ్ లో చదువుకుంటున్నప్పుడు అసలు ఎలా వచ్చింది అవకాశం? సమ్ రవి అన్న పర్సన్, రవియో గిరియో గిరి కాలేజ్ స్కూల్ టైం కదా, కాలేజ్ అయిపోయింది. కాలేజ్ 94 ఇస్ కాలేజ్. అది నిజంగా నాకు తెలియదండి. బ్లాక్ కమాండోగా చిరంజీవి గారు వెనకాల ఓన్లీ టాలెస్ట్ గాయ్. అది అది ఐ థింక్ అట్లా అయింది అది. బట్ దేర్ సంథింగ్ నైస్ హ్యాపెండ్ ఆన్ ద షూట్ డే. సో ఐ థింక్ ఎన్ని రోజులు షూట్ జరిగింది? అది 2 days చేశారు. 2 days చేశారు. కాలేజ్ డొమ్మ కొట్టి. కాలేజ్ డుమా కొట్టడం నార్మలే కదా. కాలేజ్కి వచ్చాక డొమ్మ కొట్టడం అన్నది ఒక పద్ధతి. కొట్టకపోతే ప్రాబ్లం అనుకుంటా కదా, కొడితే నార్మల్. మాస్ బంక్స్ ఎన్ని చేస్తుంటారు? అంత ఎక్కువ కాకపోవచ్చు నా, ఎందుకంటే నేను మై గ్రాడ్యుయేషన్ కాలేజ్కి వెళ్ళడం చాలా తక్కువ. నేను ఎస్పీ కాలేజ్లో చేశాను నేను. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం నేను సికింద్రాబాద్లో ఉండేవాడిని. మా ఫ్రెండ్స్ అందరు, నా క్లాస్మేట్స్ అందరికి అడ్మిషన్ ఆ కాలేజ్లో వచ్చింది, సికింద్రాబాద్ కాలేజ్లో వచ్చింది. మనం చదివింది అంత బాగుంది కాబట్టి సర్దార్ పటేల్ కాలేజ్ వచ్చింది. సో దట్ టు ఐ టుక్ ఇట్ ఆన్ స్పోర్ట్స్ కోటా. సో అటెండెన్స్ వాజ్ నెవర్ మ్యాండేటరీ. సో స్పోర్ట్స్ టీచర్ ఉంటాడు కదా, యూ మేనేజ్. సో దట్స్ హౌ ఇట్ ఇస్. బట్ కానీ బేసిక్ గా మీరు వచ్చిన ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ చూసుకుంటే డాడీ ఈజ్ అన్ ఎయిర్ ఫోర్స్ మ్యాన్, రైట్? ఆర్మీ సైడ్ చాలా డిసిప్లిన్ గా ఉంటది నాకు తెలిసినంత వరకు. అలాంటి ఇళ్లలో చాలా డిసిప్లిన్ గా ఉంటారు. డిసిప్లిన్ గా ఏం అంటే అంత స్ట్రిక్ట్ గా ఏం ఉండదు లేదా, అంటే ఆ బ్రాటప్ అట్లా ఉంటుంది. ఆ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటది అంటే అంత ఆర్గనైజ్డ్ గా, డిసిప్లిన్ గా, ఒక దాని తర్వాత ఒకటి, అక్కడ ఉన్నది అక్కడే ఉండాలి, ఇక్కడ ఉన్నది ఇక్కడే ఉండాలి. ఎందుకు అంటే మా చిన్నబాబు కూడా ఆర్మీలోనే ఉన్నాడు అనమాట. ఐ నో హౌ ద థింగ్స్ ఎలా ఉంటాయి. ఆ ఇన్ఫ్లుయెన్స్ బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ హావ్ హూ బిలాంగ్ టు ఆర్మ్డ్ సర్వీసెస్ లో ఉన్న వాళ్ళు, ఆ ఫ్యామిలీస్ లో ఉన్న వాళ్ళకి దిస్ ఇస్ బై నేచర్ వచ్చేస్తుంది అది. సో ఇవాళ కూర్చొని మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటే ఒక 10 years బ్యాక్ నేను అనుకునేవాడిని, అరే విష్ మా ఫాదర్ కొంచెం నన్ను గైడ్ చేసి వై డోంట్ యు ట్రై ఆర్మ్డ్ సర్వీస్, అది ఇంట్రెస్ట్ ఉంది. అది ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు కొంచెం గైడ్ చేస్తుంటే మేబీ ఐ వుడ్ హావ్ గాన్ టువర్డ్స్ ఆర్మ్డ్ సర్వీసెస్. ఇప్పుడు ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్, ఐఎమ్ 72 బాండ్, రైట్? ఇవాళ ఆలోచిస్తే అనిపిస్తుంది, ఓకే he let me to do what I want to do అని అనుకోవచ్చు కదా. he never interfered. ठीक है, तेको जो करना है तू कर ले అన్నట్లు is always live, given me that lead. మీరు ఎప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఐ సడన్లీ సీ లైక్, నాకు తెలిసి మీరు ఆంధ్ర సమ్ తెలంగాణలో బోర్న్ అవుట్ పర్సన్ కదా, ఇక్కడే పుట్టారు, హైదరాబాద్లోనే మొత్తం అంతా జరిగింది. ఎక్కువ హిందీ మాట్లాడతారు. ఈ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఎందుకంటే మేము మా స్కూలింగ్ అంతా కేంద్రీయ విద్యాలయంలో జరిగి ఉంటుంది. ఓకే. సో ఆ స్కూలింగ్ లో ఎట్లా అంటే పీపుల్ ఆర్ ఫ్రమ్ ఆల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి, ఓకే, డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి ఉంటారు వాళ్ళు. ఇవన్నీ గవర్నమెంట్స్ లో చేసిన వాళ్ళందరూ ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ కదా. సో కామన్ లాంగ్వేజ్ ఇస్ హిందీ. ఓకే, అలా హిందీ బై అంటే రైట్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ నుంచి హిందీ బికమ్స్ యువర్ నార్మల్. ఇంగ్లీష్ కూడా కాదు, మదర్ లాంగ్వేజ్ లాగా అంతే. హిందీ బికమ్స్ ది అట్మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్వేజ్, ఎందుకంటే అక్కడ దట్స్ అ కామన్ లాంగ్వేజ్ స్పోకెన్ ఎల్స్వేర్. కాబట్టి హిందీ కూడా ఎలా అంటే హైదరాబాద్ హిందీ ఒకలా ఉంటుంది, నార్త్ ఇండియన్ హిందీ ఒకలా ఉంటుంది, ఈస్టర్న్ సైడ్, వెస్టర్న్ సైడ్ హిందీ వేరే వేరేగా వస్తుంది. ద హిందీ విచ్ ఐ స్పీక్ అందరూ అనను ఏంటంటే కామన్ గా జెల్ అయిపోతుంది. సో ఎనీబడి మాట్లాడినప్పుడు సాబ్ आप हिंदी अच्छा बात करते हो साहब कहाँ से हो అని అంటారు. సో దే విల్ నాట్ ఎక్స్పెక్ట్ మీ టు బి ఎ సౌత్ ఇండియన్, దే వుడ్ ఎక్స్పెక్ట్ మీ టు బి నార్త్ ఇండియన్ టు స్పీక్ దట్ కైండ్ ఆఫ్ హిందీ. మీ లుక్ కూడా అలాగే ఉంటుంది కొంచెం, అంటే యు కెన్ ఫిట్ ఇంటూ సౌత్ అండ్ నార్త్ ఆల్సో. ఐ డోంట్ నో అబౌట్ నార్త్, బట్ సౌత్ అయితే పక్కా. మలయాళీ కానీ, తమిళియన్ కానీ చాలా బాగా సెట్ అవుతారు సార్.
నాకు చాలా మంది అన్నారు కూడా అంటే అడ్డుబొట్టు పెట్టుకుని పంచ కట్టుకుని కుర్తా వేసుకుంటే ఎవరు ఈ మలయాళీ నేను యాక్చువల్లీ ఎవరు ఈ తమిళియన్? మన ఆంధ్ర కానీ తెలంగాణ కానీ వదిలేసి వేరే స్టేట్కి వెళ్తే మాత్రం ఫస్ట్ థింగ్ దే విల్ ఆస్క్ యూ ఆర్ యూ మలయాళీ ఆర్ యూ తమిళియన్. నేను మాట్లాడక ముందు తర్వాత ఓహో మీరు తెలుగు వారా అని చెప్పేసి అనేది తర్వాత వస్తుంది. మేబీ ఆ లుక్ అట్లా ఇట్ ఈస్ యాప్ట్ ఫర్ దెమ్. బట్ కానీ ఎవరన్నా సరే వచ్చి సార్ మీరు ఏ స్టేషన్ లో పనిచేశారు అని ఎప్పుడన్నా అడగడం జరిగిందా? టైమ్స్ ఎన్నోసార్లు. ఏ స్టేషన్ సార్ మీది అని అంటే అది చాలా ఎంబారసింగ్ ఉంటుంది ఎందుకంటే రియల్ కాప్ ఆస్కింగ్ హూస్ నాట్ ఎ కాప్ అంటే అది ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. నవ్వేసి వదిలేసి ఆ మూమెంట్ నుంచి తప్పించుకోవడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైం అడిగినప్పుడు ఏమనిపించింది, తర్వాత రెగ్యులర్ గా అడుగుతుంటే ఫస్ట్ టైం అనిపించింది బాగా అనిపించింది. ఫస్ట్ టైం కాదు, యూజువలీ ఐ విల్ నాట్ లై. ఇప్పుడు ఈవెన్ ఇవాళ రోజున కూడా ఎవరన్నా ఎక్కడికి వెళ్ళినప్పుడు అరే పోలీసు అని చెప్పేసి సెల్యూట్ కూడా ఇస్తారు అప్పుడు. ఫీల్ నైస్, బట్ అది ఇట్స్ నాట్ గుడ్ థింగ్ టు డూ, రైట్? దెన్ యూ ఇమీడియట్లీ కరెక్ట్ అంటే దాన్ని ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తాం. మీరు అడిగిన క్వశ్చన్కి ఎలా అనిపిస్తుంది, యూ ఫీల్ నైస్, గెట్ అటెన్షన్ కదా. మరి యూనో దట్ టు ఫ్రమ్ యూనిఫామ్ లో వేసుకున్న ఆఫీసర్ ఈస్ గివింగ్ యూ దట్ రెస్పెక్ట్ అంటే బాగా. బట్ తర్వాత మీకు తెలుసు కదా దట్ ఈస్ నాట్, ఐ డోంట్ డిజర్వ్ దట్ అని కదా.